నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్. సభకు రాని వాళ్లతో మనకెందుకు స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు. జగన్ కు నైతిక లేకే డుమ్మా టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మైనార్టీలకు మా ప్రభుత్వంలో న్యాయం మంత్రి ఫరూక్. మన సమైక్యతే వారి ఓటమి మోదీ. మత వివక్ష దాడులకు పాల్పడితే కఠిన చర్యలు సీఎం రేవంత్ రెడ్డి. 6 ఏళ్లలో ఎగుమతుల లక్ష్యం $2 ట్రిలియన్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఈ బడ్జెట్ అగమ్య గోచరం మాజీ మంత్రి బుగ్గన ఆగ్రహం. తొలి బడ్జెట్ లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం బయటపడింది మాజీ మంత్రి ఆర్కే రోజా. ఫేక్ పోస్టులు పెట్టే సంస్కృతి టీడీపీదే పేర్ని నాని. పాగల్ పాలనలో ఆగమైపోతున్న తెలంగాణ కేటీఆర్. సీఎం అనాలోచిత నిర్ణయాల వల్లే దాడులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. గిరిజన మహిళను పెళ్లి చేసుకుంటే భూ బదలాయింపు ఉండదు కేంద్ర మంత్రి అమిత్ షా. అయోధ్య పునాదుల్ని కదిలిస్తాం ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను. అధికార కూటమికే మళ్లీ పట్టం జార్ఖండ్ సీఎం సతీమణి కల్పనా సోరెన్. ఖచ్చితంగా తిరిగి మనం అధికారంలోకి వస్తాం ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరం భారత్. పెట్టుబడుల అనుమతులకు ఒకే మంత్రిత్వ శాఖ ఐరాస సదస్సులో ఎంపీ మిథున్ రెడ్డి. ప్రధాని మోడీ బ్యాగులను ఈసీ అధికారులు తనిఖీ చేయాలి ఉద్ధవ్ ఠాక్రే. షారుఖ్ ఖాన్ కు బెదిరింపులు న్యాయవాది అరెస్ట్. ఢిల్లీలో డెంగీ ఉధృత భారీగా నమోదవుతున్న కేసులు. దాడి వీడియోలున్నా పోలీసుల నుంచి స్పందన లేదు మార్గాని భరత్. పెద్దపల్లిలో ఘోరం మహిళలపై దూసుకెళ్లిన కారు 2 మృతి. నయా పెట్టుబడిదారుల నుంచి జార్ఖండ్ ను రక్షించాలి జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బట్టి విక్రమార్క.